హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఏపీ ఈఏపీ సెట్ దరఖాస్తుల సేకరణ ఈ రోజు నుండి జరుగుతూ ఉంది. దీని గురించి పూర్తి వివరాలు అందించేందుకే నేను మీ ముందుకు రావడం జరిగింది. ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఎంత ఫీజు ఉంటుంది అనే వివరాలను మీ అందరికీ తెలియజేస్తాను. ఎవరైతే నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతారో ఆ ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఎంబీబీఎస్ ప్రవేశాలతో పాటు ఇక్కడ ఏపీ ఈఏపీ సెట్ గాన రాస్తే ఈ ఫార్మసీ కోర్సులకు సంబంధించి బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఎవరైనా అగ్రికల్చరల్ కోర్సులకు కానీ ఫార్మసీ కోర్సులకు కానీ వెళ్ళాలనుకుంటే ఏపీలో జరిగే ఏపీ ఈఏపీ సెట్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుని ఈ ఎగ్జామ్ రాసి తద్వారా మీరు ఈ ఫార్మసీ కోర్సులకు అగ్రికల్చర్ కోర్సులకు మీరు వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ పూర్తి వివరాలు కూడా మీ అందరికీ అందించాలని నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 షెడ్యూల్ను సెట్ చైర్మన్ జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం శనివారం నుండి దరఖాస్తుల సేకరణ ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుండి దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభమవుతుంది. ఓసీ విద్యార్థులు 600 రూపాయలు, బీసీ విద్యార్థులు 550 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 500 చొప్పున ఫీజు చెల్లించి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా 1000 రూపాయల ఆలస్య రుసుముతో మే 1వ తేదీ వరకు 2000 రూపాయలు ఆలస్య రుసుముతో అంటే ఫైన్తో మే 7వ తేదీ వరకు 4000 రుసుముతో 12వ తేదీ వరకు మే 12వ తేదీ వరకు 10,000 రూపాయల ఫైన్తో మే 16 వరకు మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏప్రిల్ 24వ తేదీ లోపలగానే మీరు అప్లై చేసుకుంటే ఎలాంటి ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అగ్రికల్చరల్ ఫార్మసీ విభాగాలకు సంబంధించి మే 19, మే 20వ తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మే 21 నుండి 27 వరకు ఈ ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 47 సెంటర్లు, హైదరాబాద్లో 1, సికింద్రాబాద్లో 1 చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా 2వ సెక్షన్లో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మే 12వ తేదీ నుండి హాల్ టికెట్లు మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీ సెట్ 2025 కన్వీనర్గా ప్రొఫెసర్ వివి సుబ్బారావు వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు సందేహాలు ఉంటే 08842359599 మరోసారి చెప్తాను, 08842359599 ఈ నంబర్కి కానీ లేకపోతే మరో ఆల్టర్నేటివ్ నంబర్ కూడా ఇచ్చున్నారు, 08842342499. మరోసారి తెలియజేస్తాను, 08842342499. ఈ 2 నంబర్లకు మీరు ఫోన్ చేసి ఏదైనా సందేహాలు ఉంటే మీరు క్లారిఫై చేసుకోగలరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఈ నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అటు ఎంబీబీఎస్ ప్రవేశాలకు మరియు బీడీఎస్, హోమియో కోర్సులు, ఆయుర్వేద కోర్సులైనటువంటి బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ ఇటువంటి కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. అటు వెటర్నరీ కోర్సులకు కూడా నీట్ యూజీ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాలో వెటర్నరీ కోర్సుకు అక్కడ సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే వెటర్నరీ కోర్సులకు వెళ్ళొచ్చు, అగ్రికల్చరల్ కోర్సులకు మరియు ఈ యొక్క ఫార్మసీ కోర్సుల్లో దాదాపు 10 విభాగాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా బీఫార్మసీ కానీ లేకపోతే ఫిజియోథెరపీ కానీ అనస్థీషియా ఇలాంటివి, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు, ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్సులు వీటన్నిటికీ కూడా ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే మీరు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు సంపాదించుకోగలరు.
కాబట్టి ఏపీ ఈఏపీ సెట్ ఎంట్రన్స్ రాస్తే వెటర్నరీ కోర్సు కూడా మీరు సీట్లు సంపాదించుకోవచ్చు. కాబట్టి బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు అటు నీట్ యూజీ రాసుకోండి, ఇటు ఏపీ ఈఏపీ సెట్ కూడా రాసుకోండి అని ప్రతి విద్యార్థికి కూడా నేను సూచిస్తున్నాను.